రాష్ట్ర వ్యాప్తంగా విడుదలైన ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలలో జంగారెడ్డిగూడెంకు చెందిన విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు. పట్టణానికి చెందిన విద్యా వికాస్ విద్యా సంస్థల విద్యార్థులు ప్రథమ స్థానంలో నిలిచారు. ఫస్ట్ ఎంపీసీ విభాగంలో కె సాయిలక్ష్మి, యు తౌషిక్, సిహెచ్ తేజశ్రీలు 470 మార్కులకు గాను 466 మార్కులు సాధించారు. 460 మార్కులకు పైగా 50 మందితో విద్యా వికాస్ సత్తా చాటారు. అదేవిధంగా జూనియర్ బైపీసీ నందు ఎస్ కేతన్ శ్రీనాగ్, సాయి రిషిత 465 మార్కులకు గాను 450 మార్కులు సాధించినట్లు తెలిపారు. సీనియర్ ఎంపీసీ విభాగంలో పి మాలిని 1000 మార్కులకు గాను 991 మార్కులు సాధించి రికార్డు తిరగరాసినట్లు తెలిపారు. జూనియర్ ఎంపీసీ విభాగంలో 466 మార్కులతో ముగ్గురు, 465కు పైబడి 10 మందికి వచ్చినట్లు తెలిపారు. 464 మార్కులు 23 మందికి, 462 మార్కులు 39 మందికి, 461 మార్కులు 49 మందికి, 460 మార్కులు 49 మందికి, 400 మార్కులకు పైగా 60% మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. అదేవిధంగా బైపీసీ విభాగంలో చూస్తే 53% మంది ఫలితాలు సాధించినట్లు ధృవీకరించారు. సీనియర్ ఎంపీసీ విభాగంలో చూస్తే 900 మార్కులకు గాను 90% మంది ఉత్తీర్ణత సాధించడంపై హర్షం వ్యక్తం చేశారు. అదేవిధంగా సీనియర్ బైపీసీ నందు ఉత్తమ ఫలితాలు సాధించి చరిత్ర సృష్టించినట్లు తెలిపారు. మార్కుల సునామీతో జంగారెడ్డిగూడెం పట్టణంలో అగ్రగామిగా విద్యా వికాస్ విద్యా సంస్థల విద్యార్థులు నిలిచారు. ఈ సందర్భంగా ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను విద్యా వికాస్ యాజమాన్యం సతీష్ చంద్, శ్రీనివాస్, ప్రసన్న లక్ష్మీ ప్రసన్నలు పుష్పగుచ్చాలతో అభినందించారు. విద్యార్థులకు మిఠాయిలు పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రకటించినటువంటి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ లో మా విద్యా వికాస్ విద్యార్థులు మంచి ఫలితాలు సాధించి మా విద్యా సంస్థకు మంచి పేరు తెచ్చారు. సో ఈ ఫలితాలకు కారణమైనటువంటి విద్యార్థులకి, ఉపాధ్యాయులకి, తల్లిదండ్రులకి అందరికీ అభినందనలు. సో ఈ రిజల్ట్ లో ఫస్ట్ ఇయర్ ఎంపీసీలో 466 మార్కులు 470కి సాధించడం జరిగింది. ఈ మార్కులు 466 మార్కులు ముగ్గురు విద్యార్థులకు వచ్చినాయి. అలానే 465 మార్కులు పైన 10 మంది విద్యార్థులకి, 464 మార్కులు పైన 23 మందికి, 463 మార్కులు పైన 32 మంది, 462 పైన 39, 461 పైన 44, 460 పైన 49 మంది, అలానే 450 పైన 108 మంది సాధించారు. ఇలా అన్నిటికన్నా ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే 94% మార్కులు సాధించిన విద్యార్థులు 60% మంది పిల్లలకి 94% పైన మార్కులు. సో ఇది ఒక మంచి రిజల్ట్ కి కారణం. అలానే బైపీసీ స్ట్రీమ్ లో కూడా 455 మార్కులకి 450 మార్కులు సాధించిన వాళ్ళు 2 విద్యార్థులు, 449 మంది పైన 7 విద్యార్థులు, 448 పైన 8 మంది విద్యార్థులు, అలానే 440 పైన 16, 400 పైన 60 మార్కులతోటి సాధించారు. ఇందులో కూడా 53% మంది విద్యార్థులు 94% పైన మార్కులు సాధించారు. ఇలా ఫస్ట్ ఇయర్ లో ఓవరాల్ గా రిజల్ట్ లెక్కేస్తే ఎంపీసీ బైపీసీలో కలిపి మా కాలేజీ తరపు నుంచి 558 మంది పరీక్ష రాశారు. ఇందులో 539 మంది పాస్ అయ్యారు. సో కేవలం 19 మంది విద్యార్థులే ఎంపీసీలోను బైపీసీలోను ఫెయిల్యూర్ అవటం అయింది. అంటే మా రిజల్ట్ శాతం 96.25% విద్యార్థులు పాస్ అయ్యారు. సెకండ్ ఇయర్ లో కూడా ఎంపీసీ స్ట్రీమ్ లో 990 అబోవ్ కి 3 మెంబర్స్, 98 లో 24 మంది, 970 లో 45, 960 అబోవ్ మార్కులు 69, 950 అబోవ్ 85, 900 అబోవ్ 147, అంటే 90% పైన వచ్చిన వాళ్ళు 147 మంది ఉన్నారు సెకండ్ ఇయర్ విద్యార్థి. అలానే బైపీసీలో కూడా 990 అబోవ్ ఒక విద్యార్థి, 980 అబోవ్ ముగ్గురు, 970 అబోవ్ 8 మంది, 960 అబోవ్ 12 మెంబర్స్, 950 అబోవ్ 15 మెంబర్స్, 900 అబోవ్ 26. సో ఇలా ఓవరాల్ గా సెకండ్ ఇయర్ రిజల్ట్ కనుక మనం తీసుకుంటే మా దగ్గర 2 సంవత్సరాల్లో కలిపి అది సెకండ్ ఇయర్ విద్యార్థులు 2 స్ట్రీముల్లో ఎంపీసీ బైపీసీ కలిపి 420 మంది విద్యార్థులు పరీక్ష రాస్తే ఇందులో 407 మంది పాస్ అయ్యారు. కేవలం 13 మంది అంటే 97% విద్యార్థులు పాస్ అయ్యారు. సో ఇంత అద్భుతమైనటువంటి రిజల్ట్ రావడానికి కారణమవుతున్నటువంటి విద్యార్థులకి, తల్లిదండ్రులకి, అలానే ఉపాధ్యాయులకి అందరికీ కంగ్రాట్స్. మరి ఫ్యూచర్లో ఇంకా మంచి రిజల్ట్ తీసుకొచ్చి మేము ఇంకా మంచి విద్యా సంస్థగా మీ అందరి ముందు నిరూపిస్తామని చెప్తూ, సేమ్ అదేవిధంగా మొన్న మెయిన్స్లో కూడా మా విద్యార్థి 97.65 తోటి హైయెస్ట్ పర్సంటేజ్ తోటి ఈ ప్రాంతంలో మంచి పేరు ప్రఖ్యాతులు సాధించడానికి కారణమయ్యాడు. రాబోయే రౌండ్స్ ఎగ్జామ్స్లో కూడా అలానే నీట్లో కూడా మా విద్యార్థులు మంచి ప్రతిభ కనపరుస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. ప్రకటించినటువంటి ఇంటర్మీడియట్ ఫలితాల్లో మన విద్యా వికాస్ ఈ జిల్లాలోనే అద్భుతమైన ఫలితాలు సాధించాం, బెస్ట్ రిజల్ట్స్ సాధించామని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాం. దీనికి కారణమైనటువంటి మా విద్యార్థులకు, తల్లిదండ్రులకు, అలాగే మా అధ్యాపక బృందానికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.
కష్టపడినట్టు తల్లిదండ్రులకు ముఖ్యంగా చక్కగా ప్రతి ఒక విరామం అనేది లేకుండా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉదయం టైం టు టైం పంపించి చక్కగా వాళ్ళని బాగోగులు చూస్తూ, అలాగే మా లెక్చరర్స్ చాలా కష్టపడ్డారు, అలాగే విద్యార్థులు కష్టపడ్డారు. వీళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తున్నాము. అలాగే ఈ సంవత్సరం ఈ రిజల్ట్ ఎంత టాప్ రిజల్ట్ అంటే టోటల్ స్టేట్ రిజల్ట్ అయితే 77% పాస్ పర్సంటేజ్, మా విద్యా వికాస్ పర్సంటేజ్ 97%. ఇది చెప్పడానికి చాలా గర్వపడుతున్నాం. ఎంతో క్రమశిక్షణతోటి, టైం మెయింటెనెన్స్, చాలా నిబద్ధతతోటి వర్క్ చేయటం వల్ల ఈ రిజల్ట్ సాధ్యమైనవి. అలాగే టాప్ మార్క్స్, దాంతోపాటు అందరూ పాస్ అవటం 97% పాస్ అంటే చాలా అద్భుతమైన విజయం. ఇవి అందరి అన్నిటికీ సహకరించినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ. నేను ఎంపీసీ చదువుతున్నాను విద్యా వికాస్లో. నాకు 470, 466 వచ్చినాయి. మా చెల్లికి కూడా 464 వచ్చినాయి, 470. నేను మా చెల్లి ఫస్ట్ క్లాస్ నుంచి ఇక్కడ చదువుతున్నాం. ఇక్కడ ఆబ్జెక్టివ్ అయిపోయి బాగా చెప్తారు, లెక్చర్స్ బాగా సపోర్ట్ చేస్తారు. ఇంకా మా పేరెంట్స్ గైడెన్స్, టీచర్స్ గైడెన్స్తో బాగా చదువుతున్నాను. ఆబ్జెక్టివ్లో కూడా మంచి ర్యాంక్ సంపాదిస్తాను. ఫస్ట్ క్లాస్ నుండి ఈ బాబు పాప ఇక్కడే చదువుతున్నాను విద్యా వికాస్ స్కూల్లో. విద్యా వికాస్ సంస్థ కూడా బాగుంది. ఫస్ట్ నుండి బాగానే చదువుతున్నారు పిల్లలు. ఇంటర్లో ఫస్ట్ మార్కులు బాగా వచ్చినాయండి. 466 బాబుకి వచ్చినాయి, 64 పాపకు వచ్చినాయండి. బాగా వచ్చినాయి. థ్యాంక్స్, చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. నా పేరు జిఎస్ఎన్ చైతన్య. నేను ఇక్కడ విద్యా వికాస్లో సీనియర్ నీట్ సెకండ్ ఇయర్ బైపీసీ చదువుతాను. నాకు ఇవాళ ఏపీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ రిలీజ్ చేసిన ఫలితాల్లో నాకు 1000కి 990 మార్క్స్ వచ్చాయి. ఇన్ని మార్క్స్ రావడానికి కారణం మా ప్రిన్సిపల్ సార్, ఇంకా మా టీచర్స్ వీళ్ళందరూ బాగా సపోర్ట్ చేశారు. ఇంకా మా పేరెంట్స్ ఎంతో కష్టపడి ఇక్కడ చదివిస్తున్నారు. దానికి ఇక్కడ షెడ్యూల్స్ కూడా బాగా ఉంటాయి. మేము ప్రస్తుతం ఇప్పుడైతే నీట్ ప్రిపేర్ అవుతున్నాం. నీట్ ర్యాంక్ కూడా కొడతాం. ఇక్కడ నీట్ షెడ్యూల్స్ అయితే బాగుంటాయి. అందరికీ ఇక్కడ జాయిన్ అవ్వమని నా సజెషన్ ఇస్తాను. థ్యాంక్ యూ. నా పేరు దివ్య. నేను విద్యా వికాస్లో ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. నాకు అవుట్ ఆఫ్ 470, 465 మార్క్స్ వచ్చినాయి. దీనంతటికీ కారణం మా కాలేజ్ మేనేజ్మెంట్ అండ్ టీచర్స్. వాళ్ళు లేకపోయి ఉంటే నాకు 465 వచ్చాయి కాదు. వాళ్ళు ఇచ్చిన టైం టేబుల్ అండ్ వాళ్ళ గైడెన్స్ వల్ల మాత్రమే నాకు 465 వచ్చినాయి. అండ్ నేను ఏదైనా థ్యాంక్స్ చెప్పాలి అని అంటే అది మా కాలేజ్ మేనేజ్మెంట్కే. మాకు ఆబ్జెక్టివ్ ఐపీ కూడా బ్యాలెన్స్డ్గా చెప్తారు. ఇలానే సెకండ్ ఇయర్లో కూడా మంచి మార్క్స్ తెచ్చుకొని మెయిన్స్లో కూడా ర్యాంక్ కొట్టాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ.